ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. ఎవరి మాట? యేసుక్రీస్తు ప్రభు మాటే వినండి, ఇంకెవరి మాట వినద్దు, ఆయన మాటే వినండి. ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి అని యెహోవా దేవుడు మాట్లాడాడు. అప్పుడు అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఆనాడు యెహోవా దేవుడు మాట మేఘంలోంచి ఆకాశంలోంచి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టారు. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్ద ఉన్న యేసు తప్ప మరి ఎవరు వారికి కనబడలేదు. యేసు ప్రభు ఒక్కడే కనపడ్డాడట. చుట్టూ చూస్తున్నారట ఎవరన్నా ఉన్నారేమని, ఎవరు కనపడలేదు. ఏలియా మోషే వెళ్ళిపోయాడు. అయితే ఈ శిష్యులు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, యాకోబు, యోహాను, పేతురును, యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. ఇద్దరు మోషే ప్రవక్త, ఏలియా గారు వెళ్ళిపోయారు. వారు ఆ కొండ దిగి వస్తుండగా మనిషి కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించారు. మృతుల నుండి లేచుడు అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకడు తర్కించు ఆ మాట మనస్సును ఉంచుకొని మృతుల్లోంచి లేవబెట్టి యేసుప్రభు ఇంకా చచ్చిపోలేదు, చచ్చిపోకుండానే మనిషి కుమారుడు మృతుల్లోంచి లేస్తాడో. మీరు అంతకుముందు చూసిన వాటిని వేటిని కూడా చెప్పొద్దు. మీరు మనిషి కుమారుడు మృతుల్లోంచి లేస్తాడు చూసారా, అప్పుడు అందరికీ చెప్పండి యేసుప్రభు లేచాడు అని చెప్పండి. అదే ప్రకటించమన్నాడు. నేను లేస్తాను మూడో దినాన్ని, అది ప్రకటించండి. ప్రపంచం అంతా కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి యేసుప్రభు వారు సమాధుల్లోంచి లేచాడు, మరణంలోంచి లేచాడు, అంటే బ్రతికి లేచాడు, అది ప్రకటించమన్నాడు యేసుప్రభు వారు. ఈ లోపల మృతుల్లో నుండి లేచినగా ఏమిటో అని వారు ఒకరితో ఒకరు కల్పించు ఆ మాట మనస్సు ఉంచుకొని ఒకరితో ఒకరు కల్పించుకుంటా ఆ మాటను మనసులో పెట్టుకున్నారట. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెబుతున్నారే, ఇదేమని ఆయన అడిగింది. ఏలియా భక్తుడు ముందుగా రావాలని చెప్తారు చాలామంది, ఇదేంటి మరి మీరు వచ్చేటట్టు ముందుగానే ఏలియా రావాలని చెప్తున్నారు ప్రవక్తలు చాలామంది, ఇదేమని ఆయన అడిగారు. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెట్టున్నాను మాట నిజమే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడితే ఏమి, ఏలియా వచ్చినని అతని గురించి వ్రాయబడిన ప్రకారం వారు తమకు ఇష్టం వచ్చినట్లు అతని అలా చేసిరని మీతో చెప్తున్నానని వారితో. ఏలియా వచ్చాడు, అక్కడి ముందు వచ్చి ఏలియా చేయవలసిన సత్కారాలు చేశారు, అవమానాలు చేశారు, ఇవన్నీ భరించాడు. ఏలియా ముందుగా వచ్చాడు. ఏలియా ప్రార్థన చేస్తాను కదా, 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, భూమి తన ఫలం ఇచ్చిందని రాయబడింది. ఏలియా ఒక విధవరాలు ఇంటికి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం పాడని కాలం, 3.5 సంవత్సరాలు కూడా ఒక విధవరాలు ఇంటి దగ్గర భోజనం చేశాడు. నాగలేదు, ఇంకా వర్షాలు పడలేదు. దేవుడే ప్రార్థన చేయమన్నాడు ఏలియాని, ఈ ప్రజలందరికీ కూడా బుద్ధి రావాలంటే కరువు రప్పించాలి. కరువు కలగాలంటే వర్షం పడితేనే కానీ పంటలు పండవు, నీరు ఉండాలి పంటలు పండాలంటే. వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు ఆఫ్ చేయి, ఏలియా ప్రార్థన చేయను, వర్షం పడదు. తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయి ప్రార్థన చేయి, వర్షం పడుతుంది అని దేవుడే చెప్పాడు ఏలియాకి. అప్పుడు ప్రార్థన చేసాడు ఏలియా. అందుకని ఏలియా మనవంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అతను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగెను. తిరిగి మరలా ప్రార్థన చేస్తే వర్షం పడింది, భూమి తన పంటని ఇచ్చింది. ఒక ఏలియా గారు ఒక విధవరాలు ఇంటి దగ్గర తన బిడ్డతో పాటు ఏలియాని కూడా పోషించినట్లు రాజుల గ్రంథంలో రాయబడింది మనకి. ఏలియా గారే మరలా అనేక అద్భుతాలు కూడా చేశాడు. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తప్పించుటయు చూచి వెంటనే జనసమూహం అంటయు ఆయన చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసి. జనసమూహం చాలా మంది వచ్చారట.
పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారట. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తప్పిస్తున్నారని వారిని అడుగగా, జనసమూహములు ఒకడు, వారు కూడా మోగదయ్యం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడదొలేదు. అప్పుడు వాడు దురుగు కార్చుకొని పండ్లు కొనుక్కొని మూర్చిలు దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగింది, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాడు. శిష్యుతో చెప్పాడట, మోగదయ్యం పట్టుకుందట కుమారుడిని. అది ఎక్కడ పడితే అక్కడే పడగొట్టేస్తుందట. నీళ్ళలో పడగొడుతుందట. నీళ్ళలో పడగొట్టినా ప్రమాదమే. అగ్గిల్లో పడగొట్టేస్తుందంట. అగ్గిల్లో పడిపోతున్నాడు. అది ప్రమాదమే. నీళ్ళు ఎంత ప్రమాదం, అగ్గి కూడా అంతే ప్రమాదం. అగ్గిలో పడుకునే చచ్చిపోతాడు. నీటిలో పడుకున్నా నీళ్ళు పీల్చేసి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. ఆ మోగదయ్యం అలా చేస్తుందట. మాట్లాడతలేదు. వీడినేమో తరచు అగ్నిలోను అంటే పొయ్యిలో పడిపోతున్నాడు. ఫ్యాన్ వేసుకుని చాక్లెట్ వచ్చా కూర్చో, మీ డాడీ దగ్గర కూర్చో. ఆ ఫ్యాన్ ఇవ్వవు అక్కడ, ఫ్యాన్ ఏమో నబీ అది కట్టి అమ్మ బయటది. అది ఇప్పుడు గాలి తగులుతుంది. ఇయ్యండి ఒక పోసేసేమో. హ్యాపీ బర్త్డే అనగా మీ అన్నయ్యకి కేక్ కట్ చేద్దాం. కూర్చో, కొద్దిసేపు కూర్చో. మోగదయ్యం పట్టిందట కొడుక్కి. యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ముందు శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళారట. వాళ్ళు వెళ్ళబొట్టలు పోయారట. ప్రభా, ముందు నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం, నా కొడుకు ఎక్కడ పెట్టి అక్కడ పడగొట్టేస్తుంది. దెయ్యం, మోగదయ్యం అగ్గిలో పడదోసేస్తుంది, నీళ్ళలో గెంటేస్తుంది. మరి సాగు బతుకుల్లోంచి అలా బయటపడుతున్నాడు. ఈ మోగదయ్యాన్ని కాస్త వదలగొట్టమని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాం. వాళ్ళు వదలగొట్టలేకపోయారు ప్రభా అని చెప్పి. అప్పుడు యేసుప్రభు అని అంటున్నాడు, అందుకై విశ్వాసము లేని పనులు కర్మ వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దెయ్యం ఆయనను చూడగానే వారిని విలవలలాడించిన కనుక వాడు నేలపడి నురుగు పార్చుకొనుచు పొరులాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వారి తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే చిన్నప్పటి నుంచే పట్టుకున్నాడు. మోగదయ్యం పట్టుకున్నాడట. మరి వయసు ఎంత వచ్చిందో మనకి చెప్పడం లేదు, కానీ ఎప్పటి నుంచి మోగదయ్యం పట్టుకుందో నీ కొడుకునంటే చిన్నప్పటి నుంచే రండి అలా వేడిపెడుతున్నాడు. నా కొడుకుని ఈ మోగదయ్యం పట్టుకుని అని చెప్పాడు. ఎవరో తండ్రి. అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడదోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ఎవరో తండ్రి అడుగుతున్నాడు. మీరు ఒకవేళ ఆ మోగదయ్యాన్ని తీయాలనుకుంటే, నా కొడుకులోంచి పంపించేయాలనుకుంటే పంపించేది బాబు, మా మీద కనికరపడండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే. నమ్మడం నీ వంతు అయితే మనిషికి సాధ్యంగా ఏమీ లేదు, సమస్తము సాధ్యమే మనుషులకి అంటే నమ్మకం ఉంచు అన్నాడు. నమ్మువారికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు. వెంటనే ఆ చిన్నవారి తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని దగ్గరగా చెప్పాను. నాకు మాత్రం అపనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రభువా అన్నాడు తండ్రి. దానికి కన్నీళ్లు విడచి అని రాయబడ్డది. అపనమ్మకం లేకుండా చేయి ప్రభు అన్నదానికి ఏంటి? కన్నీళ్లు విడిచాడట తండ్రి. జనులు గుర్తుగూడి తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చిన యేసు చూచి, మోగమైన చెవిటి దెయ్యమా, వారిని వదిలిపోకు, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను కల్పించారు. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవలాడించి వదిలిపోయారు. అంత కేకేసి
నానా తంటాలు పెట్టేసి అప్పుడు విడిచిపోయి వెళ్ళిపోయేదాడు అది దెయ్యంగాడు. అంటే చిన్నప్పటి నుంచి ఆళ్ళో ఉంటున్నాడు వాడు దెయ్యంగాడు. యేసుప్రభు వారు వచ్చే టయానికి ఆ తండ్రి వచ్చి యేసుప్రభు వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, చచ్చిపోయిన వాడు బతికెళ్తున్నాడట, పక్షవాయువుతున్నటువంటి వారేమో పరిగెడుతున్నారట, అనేక రోగాలు, కుష్ఠరోగం పోతుందట, జ్వరం పోతుందట, ఎన్నెన్నో వ్యాధులు పోతున్నాయని తెలుసుకుని తండ్రి ముందేమో శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడట. శిష్యులు వాళ్ళకి ఆగిపోయిందట. అప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. నీ శిష్యులు ఎందుకో వెళ్ళగొట్టలేకపోయారు ప్రభువా అంటే, మూర్ఖతరం వారలారా, విశ్వాసం లేనటువంటి మూర్ఖతరం వారలారా, ఎన్నాళ్ళు మిమ్మల్ని నేను సహిస్తాను, ఎంతకాలం మీతో నేను ఉండగలను, నాతో మీరెంతకాలం ఉండగలరు, ఇలాంటి అవిశ్వాసంతో విశ్వాసం లేదా మీ దగ్గర అని అడిగి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయితే యేసు అంతడు వాడు చచ్చిన వారి వలె ఉండేది కనుక అనేకులు ఎప్పుడైతే విరవలాడించేసి దెయ్యంగాడు వెళ్ళిపోయాడో వీడు పడిపోయాడు నేల మీద. పడిపోతే లేవడం లేదు, అది ఒక చచ్చిపోయాడు అనుకుంటున్నారంట చాలామంది. అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాడిని చెయ్యి పట్టి వాడిని లేవనెత్తగా వాడు నిలువబడింది. యేసుప్రభు వాడు చెయ్యట్టుకుని లేవదీశాడు, లేవనెత్తే నిలబడ్డాడు. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతమున ఆయనను అడిగింది. శిష్యులు ఏమన్నారట, దెయ్యాన్ని వెళ్ళగొడిచాడు, ఆ కొడుకునేమో తండ్రి తీసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి. ఈ లోపల ఏకాంతం ఉన్నప్పుడు యేసుప్రభు వారి శిష్యులు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము ఆ దెయ్యాన్ని, మీరు వెళ్ళగొట్టినట్లు మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు యేసుప్రభు వారు. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. ఏమంటాడు యేసుప్రభు వారు, ప్రార్థన వల్లే ఇది వెళ్ళగొట్టబడతాడో దెయ్యంగాడు ఎవడైనా సరే, ప్రార్థన వలనే అన్నదానికి 2వ నెంబర్ ఇచ్చారు. ఉపవాసం వలననే అని పోర్చబడి ఉన్నది. ఉపవాసం వల్లే, ఉపవాసం చేయడం వల్ల, ప్రార్థన చేయడం వల్లే ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పాడు. అంటే ఆ రోజులకి ఇది పనికొచ్చింది అనమాట. ఏది? ఉపవాసం చేయడు, ప్రార్థన చేయడు. ప్రార్థన అంటే ఏమన్నాడు? ఉపవాసం అన్నాడు. ఉపవాసం అంటే ఏంటి? వల్లను ప్రార్థనే. ప్రార్థన అంటే ఉపవాసం, ఉపవాసం అంటే ప్రార్థన. మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ 2వ నెంబర్కి 44వ వచనము, 46వ వచనము, 48వ వచనంతో సమానము. ప్రార్థన అంటే ఉపవాసం, ఉపవాసం అంటే ప్రార్థన అన్న మాటలకి 3 వాక్యాలు సమానం అని చెప్తున్నాడు. సమానము. 46 ఏముంది? నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబడుట కంటే గుడ్డివాడవై నిత్య జీవంలో ప్రవేశించుడు మేలు. 48 నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒట్టు కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుడు మేలు. ఒక కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం చాలా మేలు కదా. 2 కాళ్ళు ఉంటున్నాయి, 2 చేతులు ఉంటున్నాయి, 2 పాదాలు ఉంటున్నాయి, 2 కళ్ళు ఉంటున్నాయి. ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరం పరిస్తే, నీ పాదం నిన్ను అభ్యంతరం పరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తే, ఒక కన్ను పెరిగి పాడేయి, ఒక కాలు నరికేసుకో, ఒక చెయ్యి నరికేయి. కుంటివాడుగాను గుడ్డివాడుగాను ఉండి పరలోక రాజ్యంలో ఇలా దేవుడి రాజ్యంలో ప్రవేశించడం మంచిది కదా. అవయవాలు అన్నీ ఉన్నాయి, కానీ నరకంలో పడవేయబడితే ఏంటి నీకు సుఖం? ఒక కాలు లేదు,
ఎవరికో, లేకపోతే పన్ను లేదు గుడ్డోడు, ఒక్కనే ఉంది, నాకు ఒక్కనే ఉంది అని బాధపడక్కర్లేదు. నాకు ఒక చెయ్యి ఉంది, ఒక చెయ్యి పోయింది, నాకు ఒక కాలే ఉంది, ఒక కాలేమో పోయింది అనవసరంగా. 2 కాళ్ళు ఉంటే సరిపోను కదా, 2 చేతులు ఉంటే సరిపోను కదా, 2 కళ్ళు ఉంటే సరిపోను కదా, ఒక్కొక్క పన్ను, ఒక్కొక్క కాలు, ఒక్కొక్క చెయ్యి ఉండడం ఏంటి బాధ అనుకునే కంటే, నీకు ఒక అవయవం లేకపోయినా దేవుడు చెప్పినట్టు వింటే దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావు కదా. ఈ అవయవాలన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ నరకంలో పడవేయబడితే ఏంటి నీ బ్రతుకు, నీ బ్రతుకేంటి సుఖం అని చెప్తారు. అలాగని అంటే ఒక్కొక్క చెయ్యి, ఒక్కొక్క పాలు, ఒక్కొక్క పన్ను పెరికేసుకోమని కాదు యేసుప్రభువు చెప్పింది. అంటే నిన్ను అభ్యంతరంగా, నీకు ఆరాధనకి వెళ్ళడానికి ఏదైనా అభ్యంతరం అనుకోండి, టీవీఏ చూడాలనుకున్నాం అనుకోండి, ఆదివారం ఆ చూపు నువ్వు మరల్చుకో, అంటే మనం ఒక పన్ను పెరికేసినట్టే. అంటే ఆ టీవీ దగ్గర నుంచి నువ్వు మరల్చబడు, నీ చూపును ఆలయం మీద పెట్టు, దేవుని మీద పెట్టు, టీవీ మీద కాదు. ఈ కాలు ఎక్కడికో పరిగెట్టాలని చూస్తుంది, 2 కాళ్ళు ఉంటుంది కదా పరిగెడతాం, ఒక కాలు లేదనుకోండి, అంటే ఆ ఆశను మనం ఎవరినో కొట్టాలని వెళ్ళిపోతున్నాను. నేను ఈ కాలు నేను అదుపు చేశాను అనుకోండి, ఎక్కడికి వెళ్తాను కొట్టడానికి, వాడు నీకంటే బలం నిన్ను కొట్టాడంటే నువ్వు లేగలేవు అని పాదానికి చెప్పాను అనుకోండి, ఈ కాలు నా దగ్గర నుంచి తీసేసుకున్నట్టే లేక. చెయ్యి ఏదో చేయాలనుకుంటుంది, ఆ చేతిని నేను అభ్యంతరం, ఆ పని చేసే పనిని అభ్యంతరం చేశాను అనుకోండి, ఈ చెయ్యి నా దగ్గర నుంచి తీసి పాడేసినట్టు లెక్క. అలాగని నీ పన్ను పెరికేసుకో, నీ కాలు అక్కడి నుంచి తీసేసుకో, నీ చెయ్యి నీ దగ్గర నుంచి తీసేసుకో అని యేసుప్రభువు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదు. అంటే వాటిని నువ్వు కంట్రోల్ చేయగల అది దాని అర్థం. ఇక్కడ ఉపవాసం అంటే ప్రార్థన, ప్రార్థన అంటే ఉపవాసం. అంటే శిష్యులు ఏంటనమాట, ప్రార్థన చేయలేకపోయారు, అది మోగదయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వారు అక్కడ ఉండి బయలుదేరి గలిలేకుండా వెళ్ళుచుంది. అది ఎవరికి నేను తెలియట ఆయనకి ఇష్టం లేకపోయింది. ఎలాగనగా ఆయన తన శిష్యులకు బోధిస్తూ మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాడు, వారు ఆయనను చంపబడి 3 దినములకు ఆయన లేచినట్టు వారితో చెప్పాడు. శిష్యులతో చెప్తున్నాడు, మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, వాళ్ళు ఏం చేస్తారంటే మరణానికి అప్పగిస్తారు. అప్పుడు మనుషు కుమారుడు ఏం చేస్తాడు, 3వ దినాన సమాధిలోంచి లెగుతాడు అని చెప్తే వాడు ఆ మాట గ్రహింపలేదు. కానీ ఆయన అడుగా భయపడింది, ఆయన అడగడానికి ఏమో భయపడ్డారట. వాళ్ళకి ఏం అర్థం లేదు, మనుషు కుమారుడు చచ్చిపోవడం ఏంటి, మళ్ళీ లేవడం ఏంటి. చూసారు, యేసుప్రభువుతో తిరుగుతున్నా సరే శిష్యులు 12 మంది కూడా వాళ్ళకి ఏం అర్థం లేదు. అయితే అడగడానికి భయపడ్డారు. యేసుప్రభువు ఏంటి, మనుషు కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడడం ఏంటి, వాళ్ళు చంపేయడం ఏంటి, సమాజం చేయడం ఏంటి, మరలా లేవడం ఏంటి, మనుషు కుమారుడు ఎందుకు, మాకేం అర్థం అవుతలేదు. అంతటి వారు కపెర్నహూములోకి వచ్చి వారు ఎవరు గొప్పవాడిని మార్గంలో ఒకరితో ఒకరు వాదించిన కొరకు. ఎప్పుడు కూడా అంతే కదా, నేనంటే నేను గొప్ప. అప్పుడు శిష్యులు కూడా అలాగే వచ్చిందట, వాడు వాదోపవాదం, నేనంటే నేను గొప్పరా, యేసుప్రభువు నన్నే ప్రేమించున్నాడు, నేనంటే యేసుప్రభువుకి ఇష్టం, నేనే గొప్ప, మీ అందరిలోకి వెళ్ళా నేనే గొప్ప అని వాదించుకుంటారు కదా శిష్యులు. వారు మీరు ఒకరితో దేని గురించి వాదించుండిరని వారిని అడుగగా వారు వరకుండి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనా మొదటి వాడై ఉండకూడని అట, వాడు అందరూ కనపడి వాడు అందరికీ పశ్చాత్తుడై ఉండవలెనని చెప్పి వాదించుకుంటాడు. నీ మీద నేనే గొప్ప అని వాదించుకుంటున్నారట. అప్పుడు అంటే మెల్లిగాను యేసుప్రభువుకి వినపడకుండా చెప్పుకుంటున్నారు. యేసుప్రభువుకి వినబడి ఏంటి మీరు
ఏంటి ఆలోచన చేస్తున్నారు? నేను గొప్పంటే నేను గొప్పని మాట్లాడుకుంటున్నారేంటి? మీలో ఎవడు గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలి? అందరికంటే తగ్గించుకోవాలి. ఏం చేయాలి? అందరికీ పరిచారం చెయ్యాలి. అప్పుడు నువ్వు హైలైట్లో ఉంటావు, అందరికంటే గొప్పవాడిగా ఉంటావు. ఎప్పుడు? అందరికీ పరిచర్య చేసినప్పుడు. ఎవడైనా మొదటి వాడై ఉన్న గోరి నెలలో వాళ్ళందరూ కడపడు వాడును అందరికీ పరిచారకుడనే ఉండవాలని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని ఇంటి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరును చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు, నన్ను కాక నన్ను పంపిన వారిని చేర్చుకుని వారితో ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డను చూపించి, ఇదిగో నా పేరు కదా. ఇలాంటి బిడ్డ అంటే చిన్న బిడ్డని కాదు, చిన్న బిడ్డ లాంటి మనసు కలిగినటువంటి వారిని ఎవరైతే చేర్చుకుంటారో నా పేరుతో వచ్చినటువంటి వారిని, వారు నన్ను చేర్చుకోవడం కాదు, నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకున్నటువంటి వారే ఉంటారు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వారిని చేర్చుకుని నేను వారితో చెప్పాను. అంటే నన్ను పంపిన నా తండ్రిని కూడా యెహోవా దేవుడు కూడా మీరు చేర్చుకున్నట్టే లెక్క. ఒక చిన్న బిడ్డను మీరు చేర్చుకుంటే, చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, నన్ను మాత్రమే కాదు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్టు అని వారితో చెప్తారు. అంతటి యోహాను వారు కూడా ఒకడు నీ పేరుని దెయ్యముడు వెళ్ళగొట్టుడు చూసి వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వారిని ఆటంకపరచమని చెప్పారు. యోహాను గారు ఏమన్నాడంటే, వాడు కూడా ఒకడు నీ పేరుట ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, రోగాలు ఎలగొడుతున్నాడు, ఏయో చేస్తున్నాడు, వాడు మనల్ని వెంబడించేవాడు కాదు, అందుకని ఆటంకం చేసాం, మాతో రావద్దు అని అని చెప్తున్నాడు. అప్పుడు యేసు అని అంటాడు. అందుకు యేసు వారిని ఆటంకపరచుకుని 19 నా పేరుట అద్భుతం చేసి నన్ను చూడనగా నెమ్మదింపగలవాడు ఎవడనూ లేడు. నా పేరుట అద్భుతాలు చేసి వాడు అలా చేసినంత మాత్రం నాకేం చిన్న బాగున్నాను, నాకు చిన్నతనం రాదు. నన్ను సులకనగా ఎవడు కూడా చేయడానికి చూసినా నన్ను సులకనగా ఎవడో చేయలేడు. ఇస్ప్రోవరి కదా, అది గొప్ప. నేను ఏదో తంత్రాలు చేస్తే యేసుప్రభువు చిన్నపోతాడా అంటే చిన్నపోడు. ఆయనకున్న స్టేటస్, ఆయనకున్న గొప్పతనం ఆయనకు ఉంటుంది. నేనెంతకాలం చేస్తాను, కొంతకాలం చేస్తాను. అలాంటి ఎవడో బయలుదేరాడు ఆ రోజుల్లో. మనల్ని వెంబడించేవాడు కాదు ప్రభు, వాడిని ఆటంకం చేశాను నేను రావద్దు అంటే యేసుప్రభు అంటే అక్కర్లేదు, నా పేరట ఎవరైనా వస్తే ఒకవేళ వాడిని ఆటంకం చేయకు. వాడు అద్భుతాలు ఏం చేసి ఏయో చేసి నన్ను చిన్నతనం చేయి, నన్ను చిన్న చూసినా నేను చిన్నవాడిని అయిపోను, నేను తగ్గించబడ్డాను. వాడెక్కడా నేనెక్కడ రాని, మనం వెంబడించకపోయినా వాడు చేసి ఏమన్నా చేయని. అలా చేసి నన్ను చులకనగా చేసేవాడు ఎవడు కూడా ఈ భూమి మీద సరిపోవడం అని చెప్పాడు. మనకు విరోధం కానివాడు మన పక్షంగా ఉన్నవాడే. మీరు తీసుకోవాలని నా పేరట మీకు ఇన్నటి నీళ్లు తాగించేవాడు తనకు రావాల్సిన ఫలం పోగొట్టుకున్నాడని మీతో నిత్యంగా చెబుతున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఈ చిన్నవాని బిడ్డ, ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని ఎవరన్నా అభ్యంతరం చేస్తే అలాంటి వాడి మేరకే పెద్ద తిరగట్రాయి కట్టేసి నీటిలో పడేస్తే ఏమవుతుంది? పైకి రాడు. ఇంకా సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అని చెబుతున్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయు. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరని అగ్నిలోనికి పోటీ కంటే అంగహీనుడిపై జీవంలో ప్రవేశించుడు మేలు. నీ పాదం నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయు. 2 పాదములు కలిగిన నరకంలో పడవేయబడుతు కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుడు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయవు. 2 కన్నులు కలిగిన నరకంలో పడవేయబడుతు కంటే ఒట్టి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుడు
మేలు. నరకమున వారి పురుగు సవరు, అగ్ని ఆరదు. ప్రతి వారికి ఉప్పు సారం అగ్ని వలన కలుగు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగు చేతులు? ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి, ఉప్పులో ఉప్పు శక్తి లేదు, నిస్సారం అయిపోయింది. దానికి మనం ఎలా పుట్టించగలం? సారం పుట్టించలేము. అది ఉప్పు నీరు వల్ల పండింది, అండ వల్ల ఉప్పు తయారైంది. ఉప్పు నిస్సారం అయిపోయింది అనుకోండి, మీ వల్ల తిరిగి దానికి సారం పుట్టించలేదు. అది పంట పండాలంటే అలాగా ఆ ఉప్పు నీరు మళ్ళలో పెడితే ఆ ఎండకి ఉప్పు తయారవుతుంది తప్ప నీవు దానికి సారం కలుగు చేయలేవు. మీలో మీకు ఉప్పు సారం కలవాలై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పి ఎవరికి? శిష్యులకే. వాళ్ళలో వాదనలు వచ్చేస్తున్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. దెయ్యాన్ని మాత్రం ఎడగొట్టలేదు. విశ్వాసం లేని మోక్కతరం వారులారా, ఎన్నాళ్ళు మీతో సహిస్తాను నేను అని మాట్లాడాడు కదా. విశ్వాసం లేదు. యేసుప్రభువుడు తిరుగుతున్నప్పటికీ విశ్వాసం లేదు. దిగారు, వెళ్ళగొట్టలేకపోయారు. అందుకు మీలో మీరు ఉప్పుసారం గలవారై ఉండి ఒకరితో ఒక సమాధానంగా ఉండుడని చెప్పి మీలో మీరు సమాధానంగా ఉండండి. ఉప్పుసారం కలిగి ఉండండి. ఉప్పుకి ఎంత సారం ఉంటుందో అంత సారం కలిగి ఉండడం మీరు. 10 వచ్చే ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి వచ్చింది. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చింది. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుకుంటాడు. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుడికై పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని ఆయనను అడిగింది. అందుకు ఆయన మోషే నీకేం ఆజ్ఞాపించారని వారిని అడిగింది. ఎవరెల్లో? పరిసయ్యులు యేసుప్రభువుకి వచ్చి పురుషుడు తన భార్యని విడిచిపెట్టడం న్యాయమా అని అడుగుతున్నారు. అంటే ఏదో తప్పు పట్టుకోవాలని. అంతే. పురుషుడు ఉన్నాడు, మగవాడు, భార్యని ఎప్పుడైనా సరే వదిలిపెట్టి ఇచ్చా అని అడుగుతున్నారు. అయితే మోషే మీకు ఏం ఆజ్ఞాపించాడు? మోషే ఇచ్చిన చట్టం మీకు జ్ఞాపకం లేదా? వ్యభిచారం నిమిత్తం తప్ప ఏ పురుషుడు కూడా భార్యని విడిచిపెట్టడానికి ఏం లేదు. ఒకవేళ మంచిదాన్నే విడిచిపెట్టేసాడు అనుకో, ఇంకో మనిషిని పెళ్లి చేసుకోవడానికి, ఆ భార్యను ఈ పురుషుడే వ్యభిచారిగా చేస్తున్నాడు అని చెప్తున్నాడు యేసుప్రభువు. మోషే మీకేమి ఆజ్ఞాపించారని వారిని అడిగారు. వారు ప్రత్యేక పత్రిక రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చారని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చారు. కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలిగజేసాను. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అద్దుకొను, వారిద్దరూ ఏక శరీరమై కనుక వారితో ఇద్దరుగా ఉండగా ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్తాను. ఇప్పుడుగా ఇది సృష్టి ఆరంభంలోనే మనిషిని చేసినప్పుడే శుక్రవారం ఆదాముని అవనే చేశాడు. గురువారం వరకు అన్ని సృష్టించాడు. శుక్రవారం 6వ దినాన్ని మాత్రం ఆదాము అవ్వల్ని సృష్టించాడు. అయితే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే గారు విడాకులనే పత్రం తీసుకొచ్చాడు, ఆజ్ఞ తీసుకొచ్చాడు, చట్టం తీసుకొచ్చాడు. మీలో ఎవరైనా తన భార్య లేకపోతే భర్త వ్యభిచారం చేస్తే భర్తను వదిలేయచ్చు, లేకపోతే భార్యను వదిలిపెట్టేయచ్చు పురుషుడు. అప్పుడు పరిత్యాగ పత్రిక తీసుకోవాలి, అంటే విడాకులు తీసుకోవాలి. అయితే దేవుడు ముందు నుంచి ఇలా పెట్టలేదు. మోషే గారు తర్వాత తీసుకొచ్చాడు ఈ చట్టాన్ని. ఎందుకు? మీ హృదయ కాఠిన్యం అలాగుంది కాబట్టి మీకు ఈ పత్రిక ఇచ్చాడు మోషే గారు. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను అడ్డుకోడు. చూడండి, పెళ్ళి అవగానే ఇంకా తల్లిదండ్రులు మర్చిపోతాం, అక్కడ స్త్రీ మర్చిపోతుంది, పురుషుడు కూడా మర్చిపోతుంది. తన తల్లిదండ్రులు మర్చిపోతాం. భార్యతో భర్త, భర్తతో భార్య
ఏకమైపోతారు. వాళ్ళు చెరుకు శరీరం కాదని చెప్తున్నాడు యేసులో. వాళ్ళు ఒక్క శరీరంగా ఉంటారని చెప్పండి. వాళ్ళిద్దరూ కలిపి ఒకే శరీరం అండి. ఇద్దరు రెండు శరీరం కాదంట. ఏమంటాడు? వారికి ఇద్దరులో ఉండక ఎనిమిదవచనం ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్తాడు. 10వచనం ఇంటికి వచ్చి శిష్యుడు ఈ సంగతిని గురించి ఆయన మరలడిగి, అందుకే ఆయన తన భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడు. మళ్ళీ శిష్యులు అడుగుతున్నారు ఏకాంతంగా, ఒక్కడున్నప్పుడు ప్రజలందరూ లేనప్పుడు ఏకాంతంగా శిష్యులు అడుగుతున్నారట, ఇదేంటోగా మరి మోషే గారేమో పరిచయ పత్రిక ఇచ్చారని చెప్తున్నారు, ఏంటి అని మళ్ళీ అడిగితే అందుకు ఆయన తన భార్యను విడిచిపెట్టేసి మరొక స్త్రీ అందంగా ఉంది కదా అని చెప్పి చేసుకోవడం వల్ల తాను విడిచిపెట్టిన తన భార్యను వ్యభిచారంలో పెట్టినవాడు అవుతాడు. అలాగే ఇతను కూడా వ్యభిచారం చేసేవాడు అవుతాడు అని చెప్తున్నాడు. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకునేలా ఆమె వ్యభిచరించునగునని వారితో చెప్పారు. పురుషుడేమో స్త్రీని లేక భర్త ఏమో భార్య భర్తని విడిచిపెట్టేయడం వల్ల పురుషుడు భర్త వ్యభిచారం చేస్తున్నాడు, భార్య కూడా వ్యభిచారం చేసిన వారు అవుతారు అని శిష్యులతో చెప్పాడు. తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చింది. చిన్న బిడ్డలను తీసుకొచ్చారట కొంతమంది తల్లిదండ్రులు యేసు అది చూసి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. చిన్న పిల్లల్ని యేసు దగ్గరికి తీసుకొచ్చారు, మీరు తీసుకోండి అంటే శిష్యులు ఏంటంటే మాకు గొప్ప వస్తుంది అనుకున్నారు. చిన్నపిల్లల్ని ఎత్తుకునే యేసుప్రభువు వారు ఇలాంటి హృదయం కలిగి ఉండాలి, మీకు చిన్నపిల్లల లాంటి హృదయం కలిగి ఉండాలి. ఈ చిన్నపిల్లల లాంటి హృదయం కలిగినటువంటి వారిని ఎవరైతే వాళ్ళు చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్న వారే ఉంటారో, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడు అవుతాడు, లేదా నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడే ఉంటాడో అని చెప్పినప్పుడు పిల్లల్ని ఆటంకం చేయొచ్చా? వీళ్ళు ఏదో మాకు గొప్ప వస్తుంది అన్నట్టుగాను పిల్లల్ని తీసుకురాండి, తీసుకోండి, ఆశీర్వాదం లేదు, ఏమి లేదు, దీవెళ్ళు దీవించి పంపడాలు ఆశీర్వదించి పంపడాలు లేవు, తీసుకోండి పిల్లల్ని అంటున్నారు. అప్పుడు యేసు అది చూసి కోపపడి చిన్న బిడ్డలను నా ఎదురు రానియదు, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఎలాంటి వారిదే, చిన్న బిడ్డ వలే దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశపడని మీతో నుంచి చెప్పుచున్నాను అని చెప్పింది. ఇప్పుడు చిన్న కుర్రాడు ఉన్నాడు, పరలోక రాజ్యం గురించి దేవుడి రాజ్యం గురించి ఏం తెలుస్తుంది? తెలీదు. అలాగే మీరు కూడా చిన్న బిడ్డల్లాగా ఉండి దేవుని రాజ్యం ఏంటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారండి మీరు. ఏమండి, చిన్నపిల్లలు ఎలాగైతే అంగీకరించరో నరకం అంటే ఏంటో తెలుసు, దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసు, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలుసు. అలాంటి పిల్లల్లాంటి బుద్ధి కలిగి మీరు నరకం ఏంటో తెలుసు, పరలోక రాజ్యం అంటే తెలియనప్పుడు మీరు ఎలాగ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారో అని చెప్పి అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులు ఇచ్చి ఆశీర్వదించాను. చిన్న బిడ్డలు వద్దంటున్నారు కదా, తీసుకురావడానికి మీరే ఇక్కడ తీసుకురాకండి యేసుప్రభువు దగ్గరికి అంటే యేసుప్రభువు వారు చూసి చాలా బాధపడి, మీరు ఒక చిన్న పిల్లోడికి నరకం అంటే ఏంటో తెలీదు, పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియదు, పసితనంలో మీరున్నారు, మరి మీరు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తారో? ప్రవేశించడం అసంభవం. ఇలాంటి పిల్లలదే దేవుని రాజ్యం. వాళ్ళు బాప్తిసం తీసుకోకలేదు చిన్నపిల్లలు, ఊహొచ్చే వరకు కూడా వాళ్ళు బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు చిన్నపిల్లలు. అందుకని చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటాం మనం. అయితే వీళ్ళు అది తెలుసుకోకుండా పిల్లల్ని ఆటంకం చేస్తే అంతకుముందే ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని అందరి ముందు కూడా ఆశీర్వదించి
ఇలాంటి పిల్లవాడు లాంటి మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో అది బయట వాళ్ళు అన్నమాట, శిష్యులు అన్నమాట. ఎవరైతే ఈ చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉంటారో వారిదే దేవుని రాజ్యం అన్నాడు. వీళ్ళు చిన్న బిడ్డలు తీసుకొస్తే తల్లిదండ్రులు ఆటంకం చేస్తున్నారు. ఆయన బయలుదేరి మార్గంలో కూర్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడకు నేనేమి చేయదునని ఆయనని అడిగాడు. ఒకడు వచ్చేటట్టు మరి పెళ్ళి అయిందో లేదో మనకు తెలియదు. పరిగెత్తుకుని వచ్చేటట్టు వేసుకుంటుంది, వచ్చేసి మోకాళ్ళు ఉనేసేటట్టు ఆయన దగ్గర ఉనేసి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడనొకటకు నేనేమి చేయదునని ఆయనని అడిగాను. నిత్యరాజు కావాలని వాడికి తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో యేసుప్రభు రోజు అంటే 2024 సంవత్సరాల క్రితం యవ్వనస్తుడు, మంచి ధనవంతుడితో నిత్యజీవం కావాలనుకున్నాడు. ఎవరన్నప్పుడు అది కోరుకుంటారా? నిత్యజీవం గురించి చెప్తలేదు బోధకులు. మీ రోగం పోవాలంటే యేసుప్రభు దగ్గరికి రండి అంటున్నారు. మీ రోగం పోవాలంటే యేసుప్రభు దగ్గరికి రండి, మీకు జబ్బు పోవాలంటే యేసుప్రభు దగ్గరికి రండి. ఇదే బోధంటున్నారు తప్ప మీరు దేవుని రాజ్యంలో ఉండడానికి రండి యేసుప్రభు దగ్గర. యేసుప్రభు వారి మార్గం, సత్యం, జీవం. తండ్రి దగ్గర నడిపించడానికి యేసుప్రభు దగ్గరికి అందుకు రావాలి. యేసుప్రభు వారే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేవాడు. మనకేనే దేవునికి మధ్యవర్తి యేసుప్రభు వారు, అంటే ఒక నిత్యం లాంటి వాడు అనమాట. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసుప్రభు వారే మనం తీసుకెళ్ళాలి అని చెప్పాలి. మీకు రోగం కుదరాలంటే మా దగ్గరికి రండి, మీకు జబ్బు పోవాలంటే మా దగ్గరికి రండి. అందుకు అది యేసుప్రభు దగ్గరికి వచ్చేది. చక్కగా హాస్పిటల్ ఉన్నాయి, మనకి ఏదైనా బాధ వస్తే హాస్పిటల్కి వెళ్ళడం, తగ్గించుకోవడానికి మందులు ఉన్నాయి, వైద్యులు ఉన్నారు. రోగం లేని వాడికి వైద్యుడు కావాలి, రోగం లేని వాడికి వైద్యుడు అక్కర్లేదు కదా అని చెప్పేసి యేసుప్రభు వారు. రోగం ఉన్నవాడికి వైద్యుడు కావాలి, రోగం లేనివాడికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులను పిలువ వచ్చింది, నీతిమంతులు రాలేదు. ఒకవేళ మీరు నీతిమంతులే అంటే శాస్త్రుల పరిశీలి అనుకునేవారు అనమాట. మేము చాలా నీతిమంతులు, మేము దేవుని భక్తులు అని చెప్పుకునేవారు. యేసుప్రభు వారిని తృణీకరించేవారు. వాళ్ళు యేసుప్రభు వారు దేవుడి కుమారుడిగా అంగీకరించేవారు కాదు. దేవుడి కుమారుడు ఎలా ఉంటాడు ఏంటి అనుకునేవారు. ఆ రోజుల్లో కూడా యేసుప్రభు వారిని హేళన చేయడం, యేసుప్రభు వారు నేను దేవుడి కుమారుడిని అంటే వీళ్ళు ఒప్పుకునేవారు కదా. ఎవరో శాస్త్రుల పరిశీలి అన్నాడు. యేసుప్రభు వారేమో నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను, దేవుడి కుమారుడు నేను, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని అందరూ కూడా నా తండ్రి దగ్గరికి తీసుకెళ్తాను, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్తే ఒప్పుకునేవారు కాదు. ఎవరో శాస్త్రులు పరిశీలు మేమే దేవుడంటే మాకు చాలా భక్తి ఉంది అని దేవుడి మీద వేసేవారు. బాగుంది, భక్తి దేవుడి మీద ఉండేది, కానీ యేసుప్రభు మీద ఉండేది కాదు. యేసుప్రభు ఏమంటాడు? నేనే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి అర్హత కలిగిన వాడిని, నేనే మార్గము, సత్యము, జీవాన్ని. నన్ను నమ్మినటువంటి వాడు చనిపోవడం అందరికీ కూడా అన్నాడు. అయితే ఇక్కడ ఊహించుకుందాం, ఒక యవనస్తుడు వచ్చి ధనవంతుడు అనమాట. ధనవంతుడు తర్వాత తెలుస్తుంది మనకి. ఆయన పాదాల మీద సాగిలు పడిపోయి నేను నిత్య రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి ప్రభా అని అడిగితే దేవుడు అక్కడే కానీ యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు అంటే అప్పుడు ఇంకా యేసుప్రభు వారు నరావతారంలో ఉన్నాడు అని చేత నరుడుగా ఉన్నాడు, దేవుడు కుమారుడిగా ఉన్నాడు. అయితే సత్పురుషుడు అన్నవాడు ఒక్కడే, ఆయనే దేవుడు. నన్ను సత్పురుషుడని ఎలా నీవు పిలుస్తూ ఉన్నావు? దేవుడు అక్కడే సత్పురుషుడు, కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు. నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలా, దేవుడి రాజ్యానికి స్వతంత్రం తీసుకోవాలనుకుంటున్నావా? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు అండి. నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు. 5
నీ తల్లిదండ్రులు సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాడు. యేసుప్రభువు వారు కూడా ఇతనికి అన్నీ తెలిసినని కూడా చెప్తున్నాడు. అంటే మన అంతరాత్మలు ఎరిగినటువంటి వాడు కాబట్టి అట్లా చేయొద్దు, వెచ్చరిపోవద్దు, దొంగతనం చేయొద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి అన్ని ఈ యొక్క ఆజ్ఞలు మీకు తెలుసు కదా నీకు. అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటుందని చెప్పాను. ఇదేంటి యేసుప్రభువు వారు, నేను పుట్టాను, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ చేసుకునే ఉన్నాను. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏది కూడా మీరిపోలేదు, ఏది చేయకుండా లేదు. నేను నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, అబద్ధం ఆడతలేదు, దొంగతనం చేస్తలేదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పొలుగుతలేదు, నేను ఎవరిని మోసపుచ్చుతలేదు, నాకు నిత్యరాజ్యం కావాలి అని అడిగేస్తున్నాడు. అప్పుడు యేసు అతన్ని చూచి 21వ వచనం, అతన్ని ప్రేమించి నీకు ఒకటి పొదువుగా ఉన్నది. ఆయనకి ఏముందట? ఒకటి పొదువుగా ఉందట. చిన్నప్పటి నుంచి యేసుప్రభువు వారు చెప్పినవన్నీ చేస్తున్నాడట. అయితే ఒకటి పొదువుగా ఉందని చెప్తున్నాడు. ఏంటది? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అన్ని బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. నీ వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీకున్నవన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చి, ఏమన్నాడు? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇవ్వు, నీకు కలిగినవన్నీ అమ్మేయి, పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ధనం కొలుగుతుంది. ఇక్కడ ఎంత ధనం పోగొట్టుకున్నావో దానికి రెట్టింపు నీకు ధనం కొలుగుతుంది. నీకు అమ్మే నీకున్నవన్నీ కూడా పేదలకు ఇచ్చి అన్నాడు యేసుప్రభువు. అలాగనగానే 22వ వచనంలో అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. బా, చిన్నబుచ్చుకున్నాడు ముఖం తేలేసేసాడు. ఇంకా ఏంటి నా ఆస్తి అంతా అమ్మేమంటున్నాడు ఏంటి యేసుప్రభువు వారు? ఇది ఎక్కడిది? నాకేదో పరలోక రాజ్యం ఇస్తాడేమో వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు హత్య చేస్తలేదు, వ్యభిచరిస్తలేదు, అబద్ధ సాక్ష్యం పలుకుతలేదు, మోసపుచ్చలేదు, ఎవరిని దొంగతనం చేస్తలేదు, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను. వీటికి నాకు పరలోక రాజ్యం ఇవ్వాలి, కానీ దీనికి నాకున్నదంతా అమ్మేసి పేదలకు పంచిపెట్టేయమంటాడేంటి? అప్పుడు వచ్చి నన్ను వెంబడించి అంటాడేంటి? ఇది కుదరని పని, చేయలేడు. ఎందుకంటే చాలా ఆస్తిపంతుడట. అది రాశాడు కదా, ఏమన్నాడు? అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీ ఆస్తి అమ్మే పేదలకు వచ్చేయి అంటే ఇంకా వస్తున్నాడేమో అనుకుంటున్నాడు యేసుప్రభువు వారు, వెంబడిస్తున్నాడేమో అనుకున్నాడు. చుట్టూ చూసేదే ఒకసారి చూస్తే 12 మంది శిష్యులే ఉన్నారు. ఈ చిన్నవాడు వెళ్ళిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు, దారి మళ్ళించేసాడు. యేసుప్రభువుని వెంబడించలేదు, ఇంకా అడిగాడు, వెళ్ళిపోయాడు. అంతే. ఎప్పుడైతే నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించి అన్నాడో, వీడు మిగులు ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్నపుచ్చుకుని ఏదో దొంగదారి నిలిపోయాడు. యేసు చుట్టూ చూశాడు. అప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుడు సులభము అన్న మాట వాడాడు. అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లేను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించి ఎంతో దుర్లభము. ఏమన్నాడు? పిల్లలారా, తమ ఆస్తి యందు ఎవడైతే నమ్మకం ఉంచుతాడో, యేసుప్రభువు మీద నమ్మకం లేకుండా, దేవుడి మీద నమ్మకం లేకుండా, పరలోక రాజ్యం మీద నమ్మకం లేకుండా ఎవడైతే తన ఆస్తి మీదే మనసు ఉంచుతాడో వాడు దేవుని రాజ్యంలో
ప్రవేశించుడి కంటే ప్రవేశించుడు ఎంతో దుర్లభము. 25 వచనంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటె సూది బెచ్చములో దూరుట సులభము. సూది పెద్ద సూది ఉంటుంది, డబ్బలో కూడా ఉంటుంది, పులికొస దూరుతుంది. అందులో మనం బట్టలు కుట్టుకుని ఉంటాయి, మెసలు కూడా బట్టలు కుట్టి మెసలు కూడా చిన్న కన్నం ఉంటుంది, సూది ఎక్కుతుంది అంతే, దారం ఎక్కుతుంది అంతే. డబ్బలో దారం వెళ్ళిపోద్ది, పులికొస వెళ్ళిపోతుంది. కానీ సూది మనం బట్టలు కుట్టి సూదిలో పులికొస వెళ్ళదు. డబ్బలో అయితే దారం వెళ్ళిపోద్ది, పెద్ద లావుగా ఉన్నటువంటి పులికొస కూడా వెళ్ళిపోద్ది. ఇక్కడ సూది బెచ్చంలో ఒంటేనే దూరతుండేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం చాలా దుర్లభం. అంటే సూది బెచ్చం అంటే మనం బట్టలు కుట్టుకుని సూది బెచ్చం గురించి మాట్లాడలేదు దేవుడు. యెరూషలేములో ఒంటెలు దూరే ద్వారాలో ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఇలా ఉంది అంట. అప్పుడు ఆ చిన్న ద్వారంలోంచే పెద్ద ఒంటేసి వెళ్ళిపోగలదేమో కానీ పరలోక రాజ్యంలో మాత్రం ధనవంతులు ప్రవేశించడం దుర్లభం, అసంభవం. అందుకు వారు ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనని అడిగింది. శిష్యులు అత్యధికంగా ఆశ్చర్యపడ్డారు. పడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడు ప్రభువా, ఎంత చెప్తున్నావు నువ్వు, ఆస్తిలేమంటున్నావు, తల్లిదండ్రులు సన్మానించాలంటున్నావు, దొంగతనం చేయకూడదు అంటున్నావు, ఎవరిని మోసపుచ్చొద్దు అంటున్నావు, మరి ఇవన్నీ చేస్తే పరలోక రాజ్యంలో చేరవా అంటే ఆయన అంటున్నాడు ఎవడు రక్షణ పొందగలడు. అలాగైతే మరి ఇవన్నీ వదిలేయాలంటే ఎవడు రక్షణ పొందగలడంటే అప్పుడు యేసు వారు అంటున్నాడు, యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని. అంటే దేవుని నమ్ముకుంటే ఎలాంటిదైనా సరే నువ్వు సుసాధ్యం చేయగలవు, అసాధ్యం అని అనుకోక్కర్లేదు. నువ్వు దాన్ని సాధ్యం చేయగలవు, సాధించగలవు. నా యందు నీవు, నీ యందు నేను ఉంటే నీకు అది ఎంతో పని కదా. ఇట్టే సులువుగా ఆస్తి, నీకు ఆస్తి ఉంటే ఇతరులకు పెట్టగలవు, అబద్ధ సాక్ష్యం చెప్పవు, దొంగతనం చెయ్యి, మోసపుచ్చవు ఎవరిని కూడా, దొంగిలించవు ఎవరిని కూడా. అప్పుడు రక్షణ ఈజీగా నీకు వస్తుంది. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిందని ఆయనతో చెప్పసాగాడు. పేతురు గారు ఉన్నాడు కదా కూడాను. పేతురు గారు అంటున్నాడంటే ఇదిగో ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టేసాం, నావలు విడిచిపెట్టేసాం, దోళ్ళు విడిచిపెట్టేసాం, వలలన్నీ విడిచిపెట్టేసాం, అవన్నీ పడేసాం, ఎక్కడో పడేసేసాం, ఇంకా నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు పేతురు. అందుకు యేసులేదు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను. యేసు ప్రభు గురించట ఆయన రాజ్యం కొరకు కానీ, ఆయన సంఘం కొరకు కానీ, ఆయన మాటల కొరకు కానీ ఎవరైనా తల్లిదండ్రులైనా అత్తమామలైనా పిల్లలనైనా ఏమండి నేను చెప్తలేదు, ఇక్కడ ఏమన్నాడు, ఇంటినైనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు యెహోవాను హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకముందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు వద్దు, కడపటి వారు మొదటి వారు వద్దు అని. అంటే మీరు కడపటి వారిగానే అయిపోతారేమో, జాగ్రత్త. శిష్యుడితో చెప్తున్నాడు యేసు వారు. ఇప్పుడు మనం కూడా మీరు కడపటి వారు అయిపోతారేమో, ముందు నుంచి నేను యేసు వారు ఉన్నాను, నేనేమి తొట్టులు పడను, ఉడికి కానీ ఎడపకి కానీ తొట్టు పాటు పడను, నేనే ముందుంటాను అందరికంటే అనుకున్నటువంటి వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. నిన్నగాక మొన్న వచ్చినవాడు ముందుంటాడు. అందుచేత ఏమన్నాడంటే మొదటి వారు కడపటి వారు అయిపోతారు, జాగ్రత్తగా చూసుకోండి. కడపటి వారు మొదటి వారు అయిపోతారు. మీరు మాత్రం విశ్వాసం కోల్పోకండి.
ఏమంటున్నాడు? మీరు ఒకవేళ భూములైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తల్లిదండ్రులైనను, ఇంటినైను, ఇళ్ళనైనను ఒకవేళ హింసలు కలుగుతున్నా సరే నన్ను వెంబడిస్తే, హింసలతో పాటు అంటే ఎన్నో హింసలు పడ్డారు నా గురించి,